హీరో పేరు తెర మీద కనిపించగానే జనం ఆనందంతో చప్పట్లు కొట్టి విజిల్స్ వేసే రోజుల్లో చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన కైలాసం బాలచందర్, బాలచందర్ దర్శకుడికి కూడా అలాంటి గౌరవం దక్కడం కోసం కొంత కృషి చేశారనే చెప్పాలి. తెరపై కొత్త తరహా ప్రయోగాలు చేసిన దర్శకులు ఎందరో ఉన్నారు, కానీ విజయవంతమైన ప్రయోగాలు చేసిన దర్శకుడిగా బాలచందర్ గుర్తుండిపోతారు. ఆయన చేసిన మరో ప్రయోగం అందమైన అనుభవం చిత్రం. ఇది కథ మాత్రం కాదు, రంగుల్లో ఒక పాటల పందిరి. ఈ పందిరికి 4 స్తంభాలు. కమల్ హాసన్, రజనీకాంత్, జయప్రద, సింగపూర్ అని అందమైన అనుభవం చిత్రం పాటల పుస్తకంలో పేర్కొన్నారు నిర్మాతలు. ఈ సినిమాలో మొత్తం 8 పాటలు ఉన్నాయి. ఆత్రేయ రాశారు, ఎంఎస్ విశ్వనాథన్ స్వరపరిచారు. మొత్తం షూటింగ్ సింగపూర్లో చేశారు. సింగపూర్ సింగారి, వయసు పొంగు వయ్యారి, రాజమండ్రి కోడలుగా రానున్నది. ఆనంద తాండవమే ఆడేనుగా ఆ శివుడు. శంభో శివ శంభో, అందమైన లోకముంది, అనుభవించు ప్రాయముంది. హలో నేస్తం బాగున్నావా, హలో నేస్తం గుర్తున్నానా, నువ్వే నువ్వమ్మా నవ్వుల పువ్వమ్మ, కుర్రాళ్ళై కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నారు వంటి పాటలు ఆనాటి కుర్రకారుని వెర్రెక్కించాయి. పాటల కోసమే మళ్ళీ మళ్ళీ సినిమా చూసిన వారు ఉన్నారు. 1979 ఏప్రిల్ 19 విడుదలైన అందమైన అనుభవం సూపర్ హిట్ కాలేదు, కానీ పాటల పందిరిగా నిలిచి ఆనాటి యువతను అలరించిందని చెప్పాలి. ఈ సినిమాలో జయప్రద మోడర్న్ కాస్ట్యూమ్స్ లో మరింత అందంగా కనిపించారు.